అక్షరం ప్రజల పక్షం. ఈ నెల 31న అనంతపురం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో పార్టీలకు అతీతంగా నిర్వహించనున్న మాదిగల సమ్మేళన మహాసభకు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మాదిగలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా అధ్యక్షులు బేకరి గంగాధర్ అధ్యక్షతన పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు మాదిగలకు ప్రతి జిల్లాలోనూ రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగలను గుర్తించి ఏ పార్టీ అయితే సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీకే తమ పూర్తి మద్దతిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగల సమ్మేళన మహాసభ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్, మాదిగ విద్యార్థుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్, నాయకులు మాతంగి తిప్పన్న, నారాయణ స్వామి, బంగినాగ, కదిరప్ప, ఉద్యాల నాగరాజు, కేపీ మధు, నెరిమెట్ల ఎల్లన్న, శ్రీనా, రామాంజీ, పైపల్లి నరసింహ, ఫోటో సాయి, జింక గంగాధరి, సంజీవ, రామయ్య, నరసింహమూర్తి, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మేళనము ఈ నెల 31వ తేదీ జయప్రదం చే కొరకు మేము పుట్టపర్తి జిల్లా నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్యం చేసుకొని అక్కడికి తీసుకువెళ్ళేదానికి మా శక్తులా కృషి చేస్తూ మన మాదిగల ఐక్యత ఏమో ఏ గవర్నమెంట్ కూడా వచ్చినట్లు మనకు ఎస్సీలకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ సీట్లే ఇస్తున్నారు కానీ వేరే సీట్ ఇవ్వలేదు. ఎందుకు? మనం ఇంత జనాభా ఉన్నా కూడా మమ్మల్ని ఎక్కడ చూసినా హింసగానే చూస్తున్నారు. ఇంకా కులాంతర ఇప్పుడు కూడా డబుల్ క్లాస్ పద్ధతిలోనే ఉన్నారు చాలా పల్లెల్లో. దీన్ని నిర్మూలించే దానికోసము మేము మాదిగల మందిరము ఏకమై మా సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా నుంచి అత్యధిక మాదిగలు సమీకరించి జయప్రదం చేసే కోసం మా శాశక్తుల కృషి చేస్తామని ఈ వీడియోకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పుట్టపర్తికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే వివిధ వర్గాల నుంచి వచ్చిన మొత్తం నా మాదిగ జాతి బిడ్డలందరూ కలిసి సంయుక్తంగా ఈ నెల జనవరి 31వ తారీఖున అనంతపురం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలో పెట్టాలని నిర్ణయించాం. కాబట్టి మేమందరూ సంపూర్ణంగా పుట్టపర్తి జిల్లా నుంచి మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా ఆ రోజు జరిగే కార్యక్రమంలో కూడా మా మాదిగ సోదరులకు సోదరులందరికీ కూడా రాబో సార్వత్రిక 2024 ఎలక్షన్లో నిన్నటి జరిగే ఎలక్షన్లు వేరు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లు వేరు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా ఓకే, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ నా మాదిగ బిడ్డకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ రోజే మొత్తం మంది మనమందరూ కూడా నోరిప్పినామంటే ఆ పార్టీ కూడా ఉనికి లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి మనమందరం ఇప్పుడు సన్నాహం చేసుకోవాలి. కాబట్టి మనమందరం కూడా ఇది ఇంకా ఇప్పుడే తుదిమెట్టు ఎక్కుతున్నాం. మనమందరం కూడా కలిసికట్టుగా ఒక అనంతపురే కాదు, ఒక పుట్టపర్తి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పుట్టపర్తి మనం పునాది వేద్దామండి. ఏ రాజకీయ పక్షమైన మాకు ఇబ్బంది ఏం లేదు. మన భయపడే అవసరం లేదు. మన జెండా అజెండా మొత్తం అంతా ఒకే మాదిగ జెండా. ఆ మాదిగ జెండా కోసం అందరూ పాటుపడదామండి, కలిసికట్టుగా సమితి కష్టపడదామండి. మనమందరం కూడా బాగా ఉండి సంయుక్తంగా ముందుకు వెళ్దామని మనసారి కోరుకుంటున్నాం. మాదిగ మా సమ్మేళనకి పుట్టపర్తి జిల్లా సాయిరామంలో పొద్దు బేకరీ గంగాధర్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ముఖ్య ఉద్దేశం ఇందాక పెద్దలు మాట్లాడినట్లు మరి మన అజెండా ఒకటే, మాదిగలకు అన్ని రాజకీయ పార్టీల్లో ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము సమావేశం జరిగింది. మాదిగలమంతా ఏకమవుతున్నాము. జనవరి 31వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ అనంతపురం జరిగిన అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున మహాసమ్మేళనాన్ని ఖచ్చితంగా జయప్రదం చేస్తాము. జయప్రదం చేస్తూ మాకు రావాల్సిన హక్కు చట్టాలను మేము ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుంటామని చెప్పేసి ఈ పుట్టపర్తి జిల్లా నుంచి పిలుపునిస్తున్నాను. మరి మీరు కూడా ఈ జనవరి 31వ ఈ సమ్మేళనాన్ని మాదిగ బిడ్డలంతా ఏకమై జయప్రదం చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. జై మాదిగ. దిక్చూ చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో 94 కంటే ముందు మాదిగ జాతి మాదిగాని చెప్పుకోవడానికే ఈ సమాజం ఒప్పుకోనటువంటి పరిస్థితుల్లో 94 జూలై 7వ తారీఖున మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మాదిగ దండోరం స్థాపించిన తర్వాత ఈ రోజుకు అనేక సంఘాల ఆధ్వర్యంలో నేను మాదిగానే చెప్పుకున్నటువంటి ఒక గర్వమైనటువంటి ఒక ఉనికిని చాటుకున్నటువంటి ఈ మాదిగ జాతి సత్తాను చాటడానికి ఈ రాష్ట్రానికి తెల్లబండ్ల రవి తలమానికమైతే రేపు 31వ తారీఖు జరగబోయేటువంటి ఉమ్మడి జిల్లాల అనంతపురంలో జరుగు మాదిగల సమ్మేళన వేదిక ద్వారా ఈ యొక్క మాదిగల సత్తా ఏందో
ఈ రాజకీయ పార్టీలన్నిటికీ కూడా తెలియజేస్తాం. మా యొక్క అజెండాని ఆ వేదిక ద్వారా మరి భవిష్యత్ కార్యాచరణ కూడా ఆ వేదిక మీదే ప్రకటించి మా యొక్క సత్తానేందో మేము చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి ఈనాటి మాదిగ సమ్మేళన ముఖ్య కార్యకర్త సమావేశం ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో అన్ని పార్టీలు, అన్ని రాజకీయ నాయకులు, మరి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 6 లక్షల మంది మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ యొక్క కుటిల రాజకీయాలను ఇంక నుంచి జరగకుండా ఉన్నటువంటి మేల్కొల్పడానికి మాదిగ సమ్మేళన మహాసభను నిర్వహిస్తున్నాం. ఈ సభ ద్వారా మాదిగల సత్తా ఏందో ఆ వేదిక ద్వారా తెలియజేస్తాం. ప్రధానంగా మాదిగుల సత్తా, మాదిగుల యొక్క ఐక్యత ఎందుకోసమంటే రాబోయే రోజుల్లో దగ్గరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మాదిగుల సత్తా ఏందనేది చూపించడానికి ప్రధానంగా మాదిగులు జరుగుతున్న అనేక రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. విద్య, ఉద్యోగ, రాజకీయ, రిజర్వేషన్లో మాకు అన్యాయం జరుగుతుంది. ఈ జిల్లాలో మాదిగులు జనాభా దామాస్ ప్రకారం 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఆ 2 ఎమ్మెల్యే సీట్లలో కూడా మాదిగులకే ఇవ్వాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ మాదిగులకు రిజర్వేషన్ కాబడింది, అయితే మళ్ళీ వెంటనే మార్చినారు. అట్లాంటి విషయాలపైన తర్వాత మాకు రావాల్సిన ఆర్థిక పరమైనటువంటి సప్లాన్ నిధులు కూడా మా కార్పొరేషన్కి కేటాయించి తర్వాత సంక్షేమ ఫలాలు మా జాతికి అందేలా చేయాలని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ని ఏ పార్టీ అయితే నెరవేరుస్తుందో ఆ పార్టీ, మా పార్టీకి మాదిగలంతా మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం. మాదిగల్ని ఈ రాజకీయ పార్టీలు హీరణగా చులకన చేయడం సరైన పద్ధతి కాదు. రాజకీయ పార్టీలకు ఒకే ఆర్టిమేట్ చేస్తున్నాం. మాదిగలను గుర్తించే రాజకీయ పార్టీలకు 100% అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ పార్టీలు అయితే మాకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకి 100% మా మద్దతు ఉంటుందని మాత్రమైతే చెప్తున్నాం.